ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బంగారం ధరలు తాజాగా తగ్గినటువంటి తరుణంలో సెల్ ఆన్ రైజ్ అనే ఆప్షన్ ఫాలో అవ్వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఇదే టైంలో వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా దీనికి కారణం అవుతుంది అనుకోవచ్చా? అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూస్తుండేదే బంగారం ధరలు ఈ రోజు కొంచెం తగ్గినట్లుగా ఉన్నాయి. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీ వాడచ్చా? సెల్ అండ్ రైజ్ అంటే ఇన్వెస్టర్స్ మీనింగ్ ఏంటి? ఉన్న స్టాక్ ని అమ్ముతారా? సెల్ అండ్ రైజ్ యాక్చువల్గా ఏంటంటే ట్రేడర్స్ వాడతారు. అంటే ఎంసెక్స్ లో గోల్డ్ సెల్ చేసేసి ఎక్కువ రేట్లు సెల్ చేసి తక్కువ రేట్లో బై చేసుకోవటాన్ని సెల్ అండ్ రైజ్ అంటాం. అది ట్రేడర్స్ అంటే ఎంసెక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి బాగుంటది. ఫిజికల్ గా కొనే వాళ్ళకి ఇప్పుడు ఉన్న గోల్డ్ అమ్మేసి మళ్ళీ కొనలేం కదా సార్. బిస్కెట్ వరకు అయితే ఛాన్స్ ఉంది. అవును. అంటే మీరు అన్నది ఫిజికల్ గా ఎలా అవుతుంది అంటే ఇప్పుడు లో రేట్ లో కనుక బిస్కెట్ ఏదైనా కొంటే అది ఇప్పుడు అమ్మేసేసి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. అవును. సో అది సెల్ అండ్ రైస్ ఫిజికల్ గా బిస్కెట్ అమ్మచ్చు, లేదా ఎంసెక్స్ లో ట్రేడ్ చేస్తే అలా సెల్ అండ్ రైస్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మనం ఏంటంటే మనకి నార్మల్ అందరం కూడా కొంటమే కానీ అమ్మటం ఉండదు కదా గోల్డ్ లో. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొనొచ్చా, ఇప్పుడు 1 lakh దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన 3-4 days బ్యాక్ 1 lakh టచ్ అయింది. అవును. సో అదేంటంటే అది ఒరిజినల్ రేటా లేకపోతే నార్మల్ బేస్ రేట్ ఎంతవరకు రావచ్చు ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు బై చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పటికిప్పుడు అడవుడిగా బై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్సెప్ట్ మ్యారేజ్ ఈవెంట్స్ ఉండి కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ బై చేయాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 99,000 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇప్పుడు ఇది 97 ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఒక 2-3,000 అనేది అంతే, అందుకంటే ఇంకెక్కువ తగ్గదు. అసలు ఇంకా బేస్ లెవెల్ 90 అయితే మేజర్ బేస్ లెవెల్ 90. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ గా చూస్తే 2,400 3,400 అవున్స్ వచ్చేసింది. సో అదేంటంటే అక్కడ అంతకుముందు 28 అలా ఉండేది. ఇప్పుడు 28 ఉన్నప్పుడు ఇక్కడ 85 అలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 34కి వెళ్ళిపోయింది. కాబట్టి అది మొన్న లోలో కూడా బాగా లో వచ్చినప్పుడు $3,100 వచ్చింది. ఓకే. సో మళ్ళీ ఏదైనా వచ్చిన ఆ ఛాన్స్ అక్కడ వరకు ఉంది. కాబట్టి ఇదంటే ఏంటంటే మీరన్నట్టు ఇరాన్ ఈ ఇజ్రాయెల్ వార్ వల్ల ఆర్టిఫిషియల్ గా పెరిగింది. అలాగే ఈ యొక్క ట్రంప్ యొక్క టారిఫ్ హైక్ వల్ల పెరిగింది. ఈ రెండు ఏదన్నా నార్మల్ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఒక 6 months ఆ రేంజ్ లో తగ్గే అవకాశాలు మళ్ళీ 92కి రావాలంటే కొంచెం పీస్ఫుల్ వరల్డ్ అంతా కూడా ఒక పీస్ మైండ్కి వచ్చినప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో వెండి చూసినట్టయితే రేట్ పెరుగుతూ వస్తుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? వెండికి ఏమవుతుందంటే సార్ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు అడిషనల్ గా ఏమైందంటే ఇప్పుడు ఈ బంగారం కొనలేని వాళ్ళందరూ 1 గ్రామ్ గోల్డ్ వెండి కొంటున్నారు. అవును. కాబట్టి ఆ యొక్క పోర్షన్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ కింద ఇది వస్తుంది. కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి వెండి అనేది ఇప్పుడు కంటిన్యూగా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు గోల్డ్ కొనలేని ఆ కస్టమర్లు కూడా ఇప్పుడు వెండిని కొంటారు. కాబట్టి నార్మల్ బయింగ్ కన్నా కూడా ఇంకెక్కువ డిమాండ్ ఉంది దీనిలో. సో కాబట్టి ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇది 1,05,000 నుంచి 1,10,000 మధ్యలో మూవ్మెంట్ అయితే ఉంది. సో ఇదైతే నెక్స్ట్ ఫ్యూచర్ లో గ్రో అయితే అవుతుంది. ఇది మళ్ళీ 80-70కి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే. సో మరి బంగారం, వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టే సమయం అంటే ఏమని చెప్తారు మీరు? ప్రస్తుతం ఎలా ఉంది? ఈటీఎఫ్లకి అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక అసలు ఒక సమయం అంటే పెట్టుకోకండి. మీ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా కొనండి. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ గా మనం 5 years బ్యాక్ చూస్తే గోల్డ్ రేట్ కి ఇవాళ గోల్డ్ రేట్ కి ఎలా అయితే డిఫరెన్స్ ఉందో నెక్స్ట్ 5 years కూడా అప్ సైడ్ ఉంటది. అవును, ఆబ్వియస్లీ. కాబట్టి మీరేంటంటే ఈ 1000, 2000, 3000 అప్ అండ్ డౌన్ ఫిజికల్ గా ఏదైనా కొనేటప్పుడు ఒక 10 గ్రాములు 20 గ్రాములు కొనేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పెద్ద డిఫరెన్స్ రాదు. అయితే మీరు ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగానో కొంత అమౌంట్ తో 1 గ్రామ్ ఈ గ్రామ్ లో ఉంటది, అలాగే ఈటీఎఫ్ లో ఉంటది. సో అలా మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇవాళ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టాక్స్ మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినా గానీ ఈ గోల్డ్ మార్కెట్ స్టేబుల్ గా గ్రోత్ ఇస్తుంది.
అవును అవును ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఇక్కడ అసెట్ అలొకేషన్ లో గోల్డ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ట్రూ సార్. 2010 లో 10,000 ఇప్పుడు ₹1,00,000 Yeah. 10 ఏళ్ళకి. 10 ఏళ్ళకి సో గోల్డ్ ఈజ్ 100% హైక్ అని ఉంది. అంటున్నారంట. సో Hmm. ఇప్పుడు మనం గోల్డ్ ఫిజికల్ గా పెట్టుకొని థ్రెట్ ఎక్స్పోజ్ చేసే కన్నా మీరు ఏంటంటే ఈ గ్రామ్ కొనుక్కోవటం కానీ దానిలో అయితే మీరు కంటిన్యూగా ఫ్రీ అమౌంట్ అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ లో ఒక 20-30% గోల్డ్ కూడా ఇవ్వచ్చు, అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైసెస్. ఎందుకంటే ఓవరాల్ గా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మేము చెప్పే సజెషన్ అది. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే బంగారం ఒక గ్రామ్ వచ్చేసి 10,000 వరకు ఉంది. మరి ఈ టైంలో ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఇంతకు ముందు? సింపుల్ సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ శాలరీ ఎలా గ్రో అవుతుందో, ఇప్పుడు మనందరి శాలరీ ఇవాళ ₹1,00,000 అనేది ఎక్స్పెక్ట్ చేసామా? ఇవాళ ఒక సామాన్యుడికి కూడా ₹1,00,000 వస్తుంది. అవును. ఒక మామూలు పర్సన్ కి 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది? అప్పుడు 50,000 అంటే చాలా ఎక్కువ. అవును. సో ఇదేంటంటే ఎప్పుడు చూసినా ఒక చెయ్యికి కొంచెం అందనంత దూరంలో ఉంటది జస్ట్ గోల్డ్ రేట్ కూడా. అవును. సో ఇప్పుడు ₹1,00,000 శాలరీ వచ్చినా ఇవాళ 5 ఇయర్స్ బ్యాక్ 50,000 శాలరీ వచ్చినా ఒకటే ఉంది ఇవాళ. అవును. సేమ్ అదే అన్నమాట. ఇవాళ అందరికి యావరేజ్ గా 1 lakh కామన్ అయిపోయింది. అవును. సో అలాగే ఇప్పుడు ఇది కూడా రేటు పెరగటం కూడా కామన్. కాబట్టి గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయి, తగ్గాలి అని బాగా తగ్గాలని కోరుకుంటే మనకి ఇక్కడ కూడా తగ్గిపోద్ది. పర్చేజింగ్ పవర్ కూడా తగ్గిపోద్ది. అంటే రెసిషన్ రావాలి. అవును. అవును. సో రెసిషన్ వచ్చి అన్ని జాబులు పోతే అప్పుడు మళ్ళీ నార్మల్ సిచ్యుయేషన్ నార్మల్ అవుతుంది. కాబట్టి ఆ పొజిషన్ వద్దు, కాబట్టి గోల్డ్ పెరగాలని కోరుకోవాలి. ఓకే. సో ఎందుకంటే గోల్డ్ పెరుగుతుంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ గ్రోత్. సో మరి ఇన్వెస్టర్స్ కి మీరేం చెప్తారు ఫైనల్ గా? ఇన్వెస్టర్స్ కి నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ అసెట్ అలొకేషన్ లో ఒక పార్ట్ లాగా తీసుకోండి, కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కొంటున్నాయి, అంటే కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొంటున్నాయి. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే గోల్డ్, ఫిజికల్ గోల్డ్ అనండి లేకపోతే ఈ గోల్డ్ అనండి, కొంత గోల్డ్ అనేది మనం కూడా అసెట్ అలొకేషన్ లో పెట్టుకోవాలి. ఓకే. అది నేను బాగా చెప్తున్నాను. ఓకే, మీరు ఫిజికల్ గా కొనలేదు అన్నప్పుడు ఈ గోల్డ్ కానీ లేకపోతే ETF లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా. సో ప్రస్తుతం అయితే గోల్డ్ కొంచెం తగ్గుముఖం పట్టింది, ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామ చంద్రమూర్తి గారు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఫిజికల్ అదేవిధంగా ఆన్లైన్ ఈ గ్రామ్ గోల్డ్ కూడా తీసుకుంటే బెటర్ అని చెప్పి తాను చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి తెలివిగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.